కొందరు చెబుతుంటారు. అంటే ఇతర మతాల్లోని వారు చెబుతూ ఉంటారు. మేము పొంతన ఏది చూడకుండానే పెళ్లి చేసుకున్నాం. మేము బాగానే ఉన్నాం. హిందూ మతంలో పొంతన చూసి పెళ్లి చేసినప్పటికీ చాలామంది విడాకుల కోసం కోర్టులు, కేసులు అని తిరుగుతున్నారు. డివోర్స్ కేసులతో సంవత్సరాలుగా తిప్పలు పడుతున్నారు. కొందరు కష్టపడుతూ జీవిస్తున్నారు. మరి పొంతన చూడడం వల్ల లాభం ఏముందంటుంటారు? ఇది పొంతన చూస్తున్న కొంతమంది జ్యోతిష్యుల తప్పే తప్ప అస్ట్రాలజీ తప్పు కాదు. జాతకం తప్పు కాదు. జ్యోతిషం తప్పు కాదు. చాలామంది జాతకం చూసి పొంతన చూసే సమయంలో ఏం చేస్తారంటే ఇప్పుడంతా అన్ని పంచాంగాల్లోనూ పొంతన ఇచ్చేశారు. వివాహ పొంతన అనే పేరుతో ఉంటుంది. మాంగళ్య పొంతన అని ఇచ్చి ఉంటారు. అందులో ముఖ్యంగా 10 పొంతనాలు. ఆ 10 పొంతనాలు రాశి పొంతనం, రాశి అధిపతి పొంతనం, వశ్య పొంతనం, మహేంద్ర పొంతనం, దీన పొంతనం, సాహిత్య పొంతనం అని 10 ఉంటాయి. ఇవి చూసేసి